అక్కడ ఏదైనా నియోజకవర్గాల్లో మా వాళ్ళు ఉంటే వచ్చి మేము చెప్పుకోవాల్సినటువంటి షర్మిల గారు వచ్చిన తర్వాత పార్టీకి ఊపు వచ్చింది అనుకుంటున్నాం. బయట అయితే ప్రచారం అట్లా ఉంది. కట్ చేస్తే మీ అభిమాన నాయకుడు, మీ సహచరుడు, మీ మిత్రుడు రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి బాధ్యతలు చెప్పట్టుగానే మీరు ఆమెకి సపోర్ట్గా రాష్ట్రమంతా తిరుగుతూ ఉన్నారు. అంటే దానికి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా? అలా అని కాదు, కాంగ్రెస్లోనే కొనసాగుతూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు అతను చనిపోక ఒక వారం ముందు సెప్టెంబర్ 2వ తేదీన వారు మరణిస్తే ఆగస్టు చివరి వారంలో మా అందరితో వాళ్ళు ప్రమాణం చేయించినారు. కాంగ్రెస్ ఆఫీస్లోనే హైదరాబాద్లో చేయించింది ఏమంటే రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేంత వరకు మేము నిరంతరంగా ప్రయత్నం చేస్తామని ఆ బాటలోనే కొనసాగుతూ ఉన్నాము. కొద్దిగా ఆలస్యమైన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈరోజు మాతో చేరడం అనేటువంటి అత్యంత ఆనందదాయకమైనటువంటి, అది డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకే కాదు ప్రజల్లో కూడా ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుతుంది. మాకు బాధ్యత ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మేము కలిసి పనిచేస్తాం. వాళ్ళ అమ్మాయి వచ్చింది. సో ఆమెతో కలిసి రాష్ట్రంలో అందరినీ పరిచయం చేయడము, విషయాలు చెప్పడం అనేటువంటి కూడా ఒక బాధ్యత. ఒక 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మా బాధ్యతగా చేస్తున్నాం. బేసిక్గా అదే రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఇప్పుడు రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. అంటే చాలామందికి ఉన్న డౌట్, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మిగిలిన పార్టీ వాళ్ళు, రఘువీరారెడ్డి లాంటి గొప్ప నేత, ఒక సీనియర్ నాయకుడిని ఆ పార్టీలోకి ఎందుకు తీసుకోలేదు, ఆహ్వానించలేదా, లేదా ఆహ్వానిస్తే మీరు తిరస్కరించారా? ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలే కాదు, రాష్ట్రంలో లేని పార్టీలు కూడా పాపం ప్రయత్నం చేసుకున్నారు. దాని గురించి అంటే వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడడం